మీరు ప్రార్థన చేయనప్పుడు పొందలేని వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు ఏం చేసిండంటే ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు. మంచి ప్రార్థన పరుడు, ఉపవాస పరుడు, అందరూ దీవిస్తున్నాడు. అతనికి ఏం కావాలి? ఒక కుర్చీ కావాలి, కూర్చోడానికి కుర్చీ లేదు. ఒక బల్ల కావాలి, వాక్యం బోధించేటప్పుడు పరిశుద్ధ గ్రంథం బల్ల మీద పెట్టుకొని బోధించాలి. మళ్ళీ ఎవరైనా కూడికలకు కానీ ఎవరైనా పేషెంట్లు ఉంటే దూర ప్రయాణాలు వెళ్ళాలంటే నడకతో వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సైకిల్ కావాలి, సైకిల్ లేదు. అతడు ఏం చేసిండు? విశ్వాసం చేత ఉపవాసం అండి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తే ఏమైంది? అయితే ఒక ఉద్యోగి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అతడు వాటిని సైకిల్ని, ఆ బల్లను, ఆ కుర్చీని తీసుకుపోవాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ బాగా అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ భరించలేక మరి దేవుడు ఆయన ఎవరికి ఇవ్వాలంటే దేవుడు అతనికి చెప్తాడు. అక్కడ పాస్టర్ ఉన్నాడు, ఇయ్యిపో అంటే ఆ దైవజనునికి ఇస్తారు. చూసిర్రా? మీరు ఏం చేయాలంటే ఒక రైతు కర్షకుడు ఏం చేస్తాడు? విశ్వాసం చేత విత్తనం భూమిలో వేస్తాడు, విశ్వాసం చేత నీళ్లు వేస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, కలుపు మొక్కలు తీస్తాడు, దానికి ఎంతో రక్షణ కోసం మళ్ళీ విశ్వాసం చేత అవన్నీ చేస్తాడు, ఎరువులు ఇవన్నీ చేయడం. కాబట్టి చేసిన తర్వాత తగిన సమయమందు పంట వస్తుంది. కాబట్టి ఆయన చేతుల కింద బలిష్టమైన దీన హృదయంతో ఉండాలి. మనం యేసయ్యను భయభక్తులతో, వినయంతో, ఘనతకు ముందు వినయం ఉండును. కాబట్టి మనం వినయంతో, తగ్గింపు జీవితంతో దీవిస్తూ కరుణ, జాలి, దయ చూపించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నవి పొందుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. గౌతమ బుద్ధుడు, రకరకాల ప్రవక్తలు ప్రపంచవ్యాప్తంగా ఇస్తే ఈ ప్రపంచ జనాభా 750 కోట్ల జనాభా, దాదాపు 4 కోట్ల ప్రవక్తల్ని ఫాలో అవుతారు, ఎవరి మతస్థులు వాళ్ళు. కానీ క్రీస్తు జాలి, కరుణ, దయ అవన్నీ కలిగి ఉండి ఎంతో శ్రేష్టమైన వాక్యం బోధించాడు. దుష్టుడు అపవాది వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వడానికి ఆత్మ ఖడ్గాన్ని, విశ్వాసం అనే డాలును క్షుణ్ణంగా తెలియజేస్తుంది ఇలా పరిశుద్ధ బైబిల్లో. ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు వాగ్దానాలు ఇచ్చిన ఎన్నో ఉన్నాయి. 400కు పైన సార్ల ఉంది. ఏమని? భయపడకుము అని. సో మీకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు వచ్చినా కానీ భయపడద్దు. దీవించాలి. దీవించుకుంటూ ఉపవాసం వండుకుంటూ దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి. మోషే ఏం చేశాడు? ఐగుప్తు నుంచి కాలి నడుకుతూ వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు ఓపికతో వాళ్ళకు మన్నాను కురిపించిండు. చాలామంది చనిపోతున్నారు పాములు కరిచి అంటే ఇత్తడి సర్పాన్ని ఎత్తుతాడు. ఇప్పుడు ఇతరులు ఏం చేస్తారు? నాగుల చవితి అని వాళ్ళు పూజిస్తారు. మోషే ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ జనాంగాలను తాపసర్పాలు వచ్చి కరిచినప్పుడు చాలామంది చనిపోయారు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి చెప్తాడు, మీరు ఎవరికన్నా పాము కరిచినా, పాము కనిపించినా కానీ ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ప్రార్థన చేయండి, ఆ పాము పారిపోతుందని. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ మనుష్య కుమారుడే క్రీస్తు. మీకు ఎలాంటి శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ వచ్చినాయి అనుకోండి, క్రీస్తుని చూస్తూ క్రీస్తు DNA కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మేఘాలని కరిగించినట్టు కరిగించేస్తాడు. పూర్వకాలంలో ఏమైంది? మోషే ఇత్తడి సర్పాన్ని చూసి మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మీకు పాము కరిచినా, విషం ఎక్కినా ఆ విషం కరిగిపోతుంది, చావరు అని చెప్పాడు. పాము కరిచినా, పాము కనిపించినా ప్రార్థన చేస్తే ఆ పాములు వారిపోయేటి, విషం ఎక్కిన విషము పోయింది. అలా శరీరంలో ఎక్కినా కానీ కరిగిపోయింది, అంటే చనిపోలేరు. అదేవిధంగా మనుష్య కుమారుడు ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. అది కొత్త నిబంధనకు సాదృశ్యం.
చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు. మీ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలంటే శద్రక్ అబేద్నెగోకు తోడుగా ఉన్నట్లు, మోషేకు తోడుగా ఉన్నట్లు, దానియేలుకు తోడుగా ఉన్నట్లు, అబ్రహాంకు తోడుగా ఉన్నట్లు తోడుగా ఉంటాడు. వినయకు ఉన్నట్టు ఆయన చెవులు మందం కాలేవు, రక్షింపడానికి ఆయన హస్తాలు కురుచ కాలేవు. చూసారా, దేవుడు తన హస్తాలను చాపుతాడు దీవిస్తా అని. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీవించాలి, శపించద్దు. మత్తయి సువార్త 12:36. మన ప్రతి వ్యర్థమైన మాట దేవుని సన్నిధిలో లెక్కింపబడుతుంది. కాబట్టి ప్రేమ కలిగి దీవిస్తూ శత్రువును ప్రేమిస్తూ ముందుకెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మెండైన దీవెనలు. కాబట్టి మీ శ్రమ ఏదన్నా కానీ ఆవగింజంతతో సమానంగా చూసి దీవిస్తూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దీవించండి, ఫలించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మీ ప్రార్థనలకు. మరి మా అత్తమ్మ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు కొంచెం రిజల్ట్ వచ్చింది. జాండిల్స్ పసిరికలు 23 ఉన్నాయంట. మామూలు వ్యక్తికి 2-3 ఉండాలంట. ఆ స్టేజ్ అనేది 23కి వచ్చింది. అయితే ఇప్పుడు తగ్గింది. మరి మంచి ఆరోగ్యం కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంటికి వెళ్తే పాస్టర్లు కుర్చీ ఇస్తుంది, ఫ్యాన్ ఇస్తుంది, చాయ్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది. అంటే కొంచెం శోధనలో ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. యోగును దీవించినట్టు మీ కుటుంబాన్ని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. మరి గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక్క, భార్గవ్, లత, గంగు వీళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. గొడుగు, ప్రమీల వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. ఎందుకంటే మోషే ఏం చేసిండు? ఇశ్రాయేలు జనాంగాన్ని దీవిస్తూ వాళ్ళకు ఆహారాన్ని కురిపిస్తూ ధర్మశాస్త్రాన్ని రాస్తూ ముందుకెళ్ళాడు. కాబట్టి మోషే అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ప్రవక్తగా, ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన ఒక నాయకునిగా ప్రఖ్యాతి చెందిండు. ఓకే, మా కుటుంబాన్ని దీవించండి. మీకోసం, మీ కుటుంబ క్షేమం కోసం, మీ పరిచర్య క్షేమం కోసం, మీ ఆత్మీయ జీవితం కోసం నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.